కాని ఈ క్షణం నుంచి నిన్ను కాని నీ ప్రేమను కాని ఎవరు ఆశించినా నేనూరుకోను, చంపేస్తాను. నువ్వు కేవలం నాకు మాత్రమే సొంతం. తన గురించి మీకెవరికీ చెప్పొద్దని అమృత రిక్వెస్ట్ చేసింది వదినా. అమృత ఎక్కడున్నా ఏదో ఒక ప్రాబ్లం సాల్వేషన్లోనే ఉంటుంది చైతన్య. తను చాలా ఎత్తుకెదిగిపోయింది వదినా. అలాంటి గొప్ప వ్యక్తి మీ స్నేహితురాలు కావటం నిజంగా అదృష్టం. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలన్నదే మన కోరిక చైతన్య. కాకపోతే పెళ్లి చేసుకుంటే అమృత సంతోషంగా మళ్ళీ అమ్మా నాన్నతో కలిసి ఉంటుందని చిన్న ఆశ. జాతక దోష పరిహారం గురించి విక్రమణ్ణికి పెళ్లి చేసుకునే జాతకం ఉందని అన్ని విషయాలు చెప్పానా? తన నిర్ణయం ఏంటో, తన మనసులో ఏముందో ఖచ్చితంగా అడగలేదు వదినా. విక్రమ్ బావ జాతక విషయం అమృతకి తెలిసింది కదా, చాలు. ఆ తర్వాత అమృత ఏ నిర్ణయం తీసుకుంటుందో తనకే వదిలేద్దాం. అలాగే వదినా. సరే, నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్ చైతన్య. వికాస్ చేసిన పాపానికి ఉరి శిక్ష కరెక్ట్ నాన్నా. కానీ అంతకన్నా ముందే యాక్సిడెంట్ లో పోయాడు. ఏమైనా శిక్ష పడింది. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
మరి నా ఆత్మకు శాంతి. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాను రేణు. మీ డాడీని మర్డర్ చేశాను. యాక్సిడెంట్ రూపంలో నాకు శిక్ష పడింది. కానీ నా ఆత్మ ఇక్కడే నీ చుట్టూ తిరుగుతుంది రేణు. వికాస్, నువ్వు చెప్పాను గారేను, నేను ఆత్మని. నన్ను క్షమించానని చెప్పు. చెప్పు రేణు, చెప్పు రేణు, చెప్పు రేణు. చెప్పు, చెప్పలే, చెప్పు. చెప్పు, చెప్పు, చెప్పు. అమ్మా రేణు, చైతన్య, ఏమిటా కేకలు? ఏమైంది? ఏంటదినా? వదినా, ఏమైంది? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది మేడం? వికాస్ ఏంటి? హాల్లో వికాస్ ఆత్మ కనిపించింది. వదినా, ఇక్కడ ఎవరు లేరు కదా వదినా? ఎవరు లేరు వదినా? నిజం చైతన్య, తన చేతిలో 2 క్యాండిల్స్ కూడా పట్టుకొని ఇక్కడే ఉన్నాడు.
ఇదా? అయ్యో ఇది కాదు, ఇది నేను తెచ్చింది. మరి చేతిలో 2 క్యాండిల్స్ పట్టుకుని ఉన్నాడు. జర్కిన్ కూడా వేసుకున్నాడు. పిల్లి కళ్ళతో కనుబొమ్మలు కూడా లేవు. ఆత్మ అంటూ ఇక్కడే కనిపించాడు. ఏమైంది? రేణుక మేడం రేణుకా, ఏంటమ్మా? ఏమైంది? ఏం జరిగింది? ఏంటి చైతన్య, ఏమైంది? కేకలు విని నేను మా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాం. ఏం లేదంటే మా వదినికి ఏదో కనిపించిందని భయంతో కేకలు వేసింది అంతే. మీరు డిస్టర్బ్ అయినట్టున్నారు. సారీ ఆంటీ. అమ్మయ్యా, అంతే కదా, దొంగలు పడ్డారేమో అని భయపడిపోయాం. ఏమీ లేదంట. పదండి పదండి పదండి. చైతన్య మంచినీళ్ళు. వదినా, బీ కూల్. ముందు మంచినీళ్ళు తాగండి. వికాస్ ఆత్మ కనిపించడం ఏమిటమ్మా? మాటలు కూడా వినిపించాయంట తాతగారు. మనుషులైతే కళ్ళకు కనిపిస్తారు, కానీ ఆత్మలు కనిపించడం ఏంటోదినా? వికాసుని గురించి ఆలోచిస్తూ భ్రమపడి ఉంటావు, అంతేగాని ఆత్మలేవీ లేవమ్మా. లేదు తాతయ్య, నన్ను నమ్మండి. వికాస్ బారి నుండి ఆత్మ రూపంలో మా డాడీ వచ్చి నన్ను కాపాడారు. అలాగే వికాస్ ఆత్మ కూడా నాకు హాని చేయడానికి ఇంట్లోనే తిరుగుతున్నాడు. చూడమ్మా, మీ నాన్న నిన్ను ఆత్మరూపంలో వచ్చి కాపాడాడు అన్నావు. నిజమే, ఒప్పుకుంటాను. ఆ రోజు నువ్వు మీ నాన్నను ప్రత్యక్షంగా చూచావా? ప్రత్యక్షంగా అంటే చూడలేదు తాతయ్య. మరి ప్రత్యక్షంగా మీ నాన్న నీ కళ్ళ కనపడలేదు. చనిపోయిన వికాసాత్మ కూడా అంతే కదా, అది ఎలా కనపడుతుంది? అయ్యో, వికాస్ నాకు స్పష్టంగా కనిపించాడు, మాట్లాడాడు అంటే మీరెవరు నమ్మరేంటి తాతయ్య? అమ్మా రేణు, మార్చుడికి వెళ్ళి వికాస్ శవాన్ని చూసొచ్చావు కదా, మానసిక వికారం ఏదో కలిగి ఉంటుంది. బాగా ఆలోచించుంటావు అంతే తప్ప వికాస ఆత్మ అంటూ ఏదీ ఉండదమ్మా. ఆంజనేయ స్వామి దండకం చదువుకుని పడుకో. రేపింట్లో పూజ చేయిద్దాం, సరేనా? అలాగే తాతయ్య.
అమ్మా, స్టెప్స్ పక్కనున్న 2 క్యాండిల్స్ ఎవరు చూడకముందే తీసేయి. ఆ సంగతి నాకు వదిలే నాన్నా. అయినా నువ్వు అందరికంటే ముందు పగ తీర్చుకోవాల్సింది అమృత మీద కదరా. అమ్మా, అమృతం దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు. ఎవరెస్ట్ని ఢీకొనాలంటే మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. సముద్రాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవడం, అమృతాన్ని ఢీకొట్టడం ఒకటేనమ్మా. అందుకే 1 రేణుక, 2 శర్వాణి, 3వ నంబర్ అమృతది. నా పగ అమృత చావుతో అంతమవుతుందమ్మా. భగవద్గీతలు ఇవ్వండి. ఇదిగోండి మేడం. మీరు ఇక్కడే ఉండండి. ఓకే మేడం. తాతయ్య గారు, ఓ శర్వాణి, రామ్మా కూర్చో. రేణుక వదిన పైనుంది, పిలుస్తానా? తాతయ్య గారు, రేణుక అన్ని విషయాలు చెప్పింది కదా. వాడి దహన సంస్కారాలు చేయడానికి కూడా రేణుకకి ఇష్టం లేదమ్మా. అందుకే భానుమతి ఆంటీ చైతన్యలు వచ్చారు తాతయ్య. చైతన్య కూడా ఇష్టం లేదమ్మా. కానీ రక్త సంబంధం గనక వచ్చాడు అంతే. రేణుక, లీగల్గా అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. వికాస్కి సంబంధించి మా డిపార్ట్మెంట్ దగ్గర 2 ఉన్నాయి. ఏంటి శర్వాణి? 1 భగవద్గీత, 2 మీకిష్టం లేకపోయినా ఫార్మాలిటీ కదా అని వికాస్ చితాభస్మాన్ని తీసుకొచ్చాను. శర్వాణి, ఆ దుర్మార్గుడు చచ్చాడని మేమంతా ఆనందంగా ఉన్నాం. మళ్ళీ చితాభస్మం తెచ్చి తాళి కట్టిన భర్త అని గుర్తు చేస్తున్నావా? నా ఉద్దేశం అది కాదు రేణు. నాకిష్టం లేదు శర్వాణి. అమ్మా రేణు, రాత్రి వికాస్ వచ్చాడని భయపడ్డావు కదా, వాడు దుర్మార్గుడే. అయినా తాళి కట్టిన భర్త కదా. పిండ ప్రదానం ఎలాగూ చేయం. ఆ భస్మం గంగలో కలిపితే వాడి ఆత్మశాంతి ఏమో గాని మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే తాతయ్య, మీ ఇష్టం. పాండు, తాతగారు. ఏంటి తాతయ్య? శర్వాణి, చితాభస్మం ఎక్కడుందమ్మా? బయట మా వాళ్ళ దగ్గర ఉంది తాతయ్య. పాండు, ఏంటి తాతయ్య? నువ్వు ఆ చితాభస్మం తీసుకుని కాశీకి వెళ్ళి ఒక బ్రాహ్మణ్ణి మాట్లాడుకుని ఆ కార్యక్రమాన్ని సక్రమంగా జరిపించుకునిరా. అలాగే తాతయ్య. అవును రేణు,
ఇందాక తాతయ్య గారు వికాస్ కనిపించారంటున్నారేంటి? రాత్రి వికాస్ ఆత్మరూపంలో వచ్చి ఉదయంతో మాట్లాడడానికి ట్రై చేశాడని చెప్తుంది శర్వాణి గారు. అవును శర్వాణి, చేతిలో 2 క్యాండిల్స్ పట్టుకుని కనిపించాడు. నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటూ వెంటపడ్డాడు. ఉదయం భయంతో కేకలు వేసేసరికి మేమంతా లేచొచ్చాం. చూస్తే ఎవరూ లేరు. వికాస్ గురించి అతిగా ఆలోచించి భ్రమపడి ఉంటుందమ్మా, అంతే. లేదు తాతయ్య గారు, రేణుక ఏమైనా చిన్నపిల్ల అనుకున్నారా భ్రమపడ్డానికి? అంటే రేణుక, నువ్వు సరిగ్గా స్పృహలో ఉండే చూసావా? అయ్యో, వికాస్ కనిపించాడు అంటే వీళ్ళెవ్వరూ నమ్మడం లేదు శర్వాణి. నీ కళ్ళతో నువ్వు చూసావా? చూశాను శర్వాణి. బ్లాక్ కలర్ జర్కిన్, బ్లాక్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకుని వచ్చాడు. ఇంత క్లారిటీగా ఆత్మ ఎలా కనిపిస్తుంది తాతయ్య గారు? అదేనమ్మా, నాకు సరిగా అర్థం కావడం లేదు. నా భార్య రేణుక వాళ్ళ బావ విక్రమ్తో అక్రమ సంబంధం పెట్టుకున్నదే. మేమే చేయాలి. ఈ ఘోరాన్ని మీరు ఆపాలే. ఓసే రేణుక, ఒరేయ్ విక్రమ్, అది లెక్క.